వెస్టేజీ కంపెనీ పరిచయం అవడం అనేది అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇక్కడ మన సమాజంలో చూసినట్టయితే రెండు రకాలుగానే ఉంటారు. ఒకటి ధనవంతులు, రెండోది పేదవారు. ఇక్కడ చూసినట్టయితే సమాజంలో 5% మాత్రమే ధనవంతులు ఉన్నారు. పేదవారు 95% లో ఉంటారు. అంటే ఇక్కడ పేదవారు అంటే అందరూ వస్తారు. అంటే మధ్యతరగతి వాళ్ళు అందరూ వస్తారు. ఇక్కడ మరి ధనవంతుడు అంటే లక్షాధికారులు, కోటీశ్వరులు ఉంటారు. వీళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత డబ్బు వస్తుంది. అంటే స్టార్టింగ్ లో వారు కూడా కష్టపడి ఉండొచ్చు. ప్రస్తుతం వాళ్ళు ధనవంతులుగా ఉండి వాళ్ళు ఏమన్నా కష్టపడుతున్నారా? కష్టపడట్లే. కానీ వాళ్ళకి డబ్బు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే పేదవారు అంటే వాళ్ళు పేదవారు ఏంటంటే శ్రమకి చేసి వాళ్ళు సంపాదించింది మొత్తం కూడా వాళ్ళకి ఆ వాళ్ళు తీసుకుంటూనే వీళ్ళకి మొత్తం అధిక మొత్తంలో వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మనం పేదవారిగా ఉండాలా, ధనవంతులుగా ఉండాలా? అంటే ప్రతి వారు కూడా ధనవంతులు కావాలనే కోరిక ఉంటుంది. అయితే ఏం చేస్తే మనం ఈ 5% లోకి వెళ్తాము అని చూసినట్టయితే, ఉద్యోగం చేస్తే ధనవంతులు అవ్వచ్చా? లేదంటే ఆ వ్యాపారం చేస్తే ధనవంతులు అవ్వచ్చా అని చూసుకున్నట్టయితే, ఇక్కడ ఆ జాబ్ చేసిన ఎవరు కూడా ధనవంతుల్లోకి వచ్చిన వాళ్ళు లేరు. అదేవిధంగా వ్యాపారం చేసిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు లేరు. ఇక్కడ నెట్వర్కింగ్ మార్కెట్ లో ధనవంతులుగా అవ్వచ్చు, ఉండవచ్చు, అవుతారు ఇంకా. కానీ పేదవారు ధనవంతులు కావాలంటే అది ఖచ్చితంగా ఈ నెట్వర్కింగ్ మార్కెట్ లో జరుగుతుంది. వాస్తవానికి ఆ జరిగే అవకాశం లేదు. పేదవారు ఎవరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం లేదు. కానీ ఈ నెట్వర్కింగ్ మార్కెట్ లో పేదవారు ధనవంతులు అవ్వడానికి అధిక ఛాన్సులు ఉన్నాయి. ఎలా అంటే వాళ్ళకి ఉండాలి, నేను ధనవంతుల ఆ 5% లోకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి అనుకోవాలి. దానికి తగిన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టి గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని లక్ష్యాలతో ఛేదించుకుంటూ ధనవంతుల పొజిషన్ లోకి వెళ్ళవచ్చు. అంటే ఇది మనకి వెస్టేజ్ అనేది ఖచ్చితంగా మనం ఒక ధనవంతునిగా అయ్యే అవకాశాన్ని మనకి ఇస్తుంది. మన వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసింది. ఆ సిస్టాన్ని ఫాలో అయితే చాలు, మనం వెస్టేజ్ లో అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్తుంది. ఆ రకంగా మనం ఈ సిస్టాన్ని చేసుకుంటూ ధనవంతుల పొజిషన్ లోకి వెళ్ళవచ్చు. దాంట్లో భాగంగా మనకి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఇంట్లోకి వాడుకునేవి, బ్యూటీ అండ్ అగ్రి, అలాగే హెల్త్, అన్ని రకాలుగా ప్రొడక్ట్స్ మన కంపెనీ తయారు చేసి పెట్టింది. వాటిని మనం యూజ్ చేస్తూ బాగుంటే నలుగురు చెప్తూ నెట్వర్క్ బిల్డ్ చేయమని చెప్పేసి కంపెనీ చెప్తూ ఉంది. ఆ కంపెనీ సిస్టాన్ని ఫాలో అయితే మనం ఈజీగా ఒక పొజిషన్ లో అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే స్థాయిలో మనం వెళ్ళవచ్చు. అందులో భాగంగానే ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి. అంటే దేశానికి రైతే ఎన్నుముక అని అంటారు. ఇక్కడ రైతులు వాళ్ళు చేసే పంటలని చక్కగా పండించినట్టయితే అదే పంట మన దేశం మొత్తానికి కూడా వెళ్తుంది. కాబట్టి అందులో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడిన వస్తువులనే వాళ్ళు వాడుతూ జీవిస్తూ ఉంటారు. కనుక రైతులు లాభాలు పొందుతున్నట్టయితే ఆటోమేటిక్ గా
దేశంలో ఉన్న అందరూ కూడా లాభాల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైతు వేసే ప్రధానమైన పంటలు ఏంటంటే ప్రత్తి, మిరప, వరి, మొక్కజొన్న, మినుములు, పెసర, శనగ, వేరుశెనగ, ఇక రకరకాల పంటలు వేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా కూరగాయలు. ఈ కూరగాయలు మన ప్రతి ఇంట్లో నిత్య అవసరంగా ఉంటాయి. ఈ పంటలన్నిటిలో కూడా రైతులందరూ కూడా మెలకువలు పాటిస్తూ వారి దిగుబడిని పెంచడానికి ఆ, మనం మన వెస్టేజ్ కంపెనీలో అనేక రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనకి ఎనిమిది రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో పంట మొదటి నుంచి చివరి వరకు కొన్ని స్టేజ్లు ఉంటాయి. అంటే మొక్కలు నాటడానికి ముందు ఒక స్టేజి, మొక్కలు నాటిన తర్వాత ఒక స్టేజి, అది కాత పూత ఒక స్టేజి, తర్వాత చివరిలో ఆ స్టేజ్. అంటే మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి. దాంట్లో ఏ స్టేజ్లో ఏ మందు కావాలనేది మన దాంట్లో పర్ఫెక్ట్ గా ఆ తయారు చేసి పెట్టానంటే మన కంపెనీ తయారు చేసి పెట్టింది. దాంట్లో ముందుగా ఆ, నిన్న నిన్నటి సెషన్ లో చెప్పినటువంటి ఆక్వాజెల్. ఈ ఆక్వాజెల్ రైతులకి ఆ, చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరికి కూడా తెలియకపోవచ్చు. మనం తెలియజేస్తే మటుకు ఖచ్చితంగా వాళ్ళు ఆ, దాన్ని వాడుకొని ఉపయోగాలు అయితే పొందుతారు. ఇక్కడ ఆక్వాజెల్ వచ్చేసి పంట వేయడానికి ముందు మనం దుక్కులు చేస్తాం. ఆ దుక్కులు అయిపోయిన తర్వాత లాస్ట్ దుక్కిలో మనం ఆక్వాజెల్ వేసుకోవడం వల్ల ఆ, ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయంటే ఆ పంట చేను అనేది చదునుగా లేకపోయినా, అంటే అవి కొన్ని చేనులు ఎలా ఉంటాయంటే ఆ తొందరగా తడి ఆరిపోతా ఉంటది. దానికి 2-3 రోజులకు ఒకసారి తడి పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంటది. కొన్ని చేనులు ఎలా ఉంటాయంటే తడి పెట్టంగానే చాలా రోజులు తడి ఉండి మొక్కలు ఆ చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ ఆ ఆ 2 రకాల సమస్యని తీర్చడానికి ఈ ఆక్వాజెల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఆక్వాజెల్ ఉపయోగించడం వల్ల ఆ మనం వాటర్ శాతాన్ని తక్కువ, అంటే 50% వాటర్ శాతాన్ని సేవ్ చేయవచ్చు. అంటే ఆ వాటర్ ని మనం ఆ సేవ్ చేసిన వారం అవుతాం. ఇంకొకటి ఆ ఎరువులు వేస్తాం. ఈ ఎరువులు అనేటివి 40% సేవ్ చేయవచ్చు. ఉదాహరణకి మనం ఒక ఆ, పంట కాలంలో 100 కేజీల యూరియాని ఉపయోగిస్తున్నాం అనుకుంటే, మనం ఈ ఆక్వాజల్ వేసిన పంటకి 60 కేజీల యూరియా అయితే సరిపోతుంది. ఈ రకంగా మనం ఈ ఆక్వాజల్ రైతు యొక్క పెట్టుబడిని తగ్గిస్తుంది. రైతు యొక్క పెట్టుబడిని తగ్గిస్తుంది. ఆటోమేటిక్ గా మన ఈ సేంద్రియ ఎరువులు, మన వెస్టేజ్ వారి ఈ ఎరువులు వాడినట్టయితే పంట దిగుబడి అనేది గణనీయంగా ఉంటుంది. సో ఈ 2 రకాలుగా రైతులకి ఆ చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే రెండవది మనకు వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. మన వెస్టేజ్ కంపెనీ తయారు చేసినటువంటి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఇది మామూలుగా ఆ చెప్పాలంటే భూసారాన్ని పెంచుతుంది. అదేవిధంగా భూమిలో కెమికల్ శాతాన్ని తగ్గిస్తుంది. భూమిని గుల్లబారేలా చేసి మొక్క మొక్క యొక్క వేరు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఈ అన్ని రకాలుగా ఇది ఆ మొక్కకి ఉపయోగపడుతుంది. దీంట్లో మామూలుగా మనం ఎందుకు వాడాలి అసలు ఆ, అని మనం చూసినట్టయితే పూర్వంలో మన అంటే రైతులు ఆ, ఎలా వాడేవారంటే కేవలం వీళ్ళకి అప్పుడు ఇది తెలియదు, యూరియా తెలియదు, డిఏపి, ఆ, సేంద్రియ ఎరువు, సేంద్రియ ఎరువులతోటే పంటను పండించేవారు. అంటే ఓన్లీ అది పశువుల ఎరువు ఉంటది కదా, ఆ పశువుల ఎరువుతో మాత్రమే ఎరువును వేసి మాత్రమే మన వరిని గాని ఆ మొక్కజొన్న, జొన్న, పెసర, శనగ వంటి వాటిని పండించి వాళ్ళు ఆ ఆహారంగా తీసుకునేవాళ్ళు. ఆ రకంగా తీసుకోవడం వల్ల ఎలాంటి కెమికల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఆ పూర్తి ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు ఆ
జీవించి ఉండేవారు. ఇంక గతంగా మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే అది మంచికో చెడుకో తెలియదు కానీ టెక్నాలజీ అంటే విజ్ఞానం పెరుగుతూ వస్తున్నది. ఆ విజ్ఞానానికి తగ్గట్టుగా మరి కెమికల్‌ని మనం తయారు చేసి కెమికల్ ఉపయోగించడం అంటే దానివల్ల పంట దిగుబడి పెరుగుతుందనే ఉద్దేశంతోని మనం వాడుకుంటూ దా భూమిని ఆహ్, నాశనం చేస్తున్నాం. భూమి సారాన్ని దెబ్బతీస్తూ ఉన్నాం. ఆ రకంగా చెప్పాలంటే ఆహ్, ఇక్కడ ఇసుక ఇసుకకి సేంద్రియ పదార్థం కలిపినట్టయితే అది మట్టి మట్టిలాగా మట్టి అవుతుంది. అదే ఇప్పుడున్న ఈ మట్టి నుండి సేంద్రియ పదార్థాన్ని తీసేసినట్టయితే అది ఇసుకలాగా మారుతుంది. ఇప్పుడున్న మన పరిస్థితులను చూసుకున్నట్టయితే గతంలో కంటే ప్రస్తుతం రైతులందరూ గూడా అధిక మొత్తంలో ఈ కెమికల్ కెమికల్ మందులను వాడటం అనేది చాలా ఎక్కువ శాతంలో పెంచారు. అంటే ఇక్కడ మనం కావలసిన దానికంటే మొక్కకు గావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఈ కెమికల్ ఎరువులు ఎయడం వల్ల అక్కడ ఉండే సారం మొత్తం దెబ్బతింటుంది. భూమిలో ఉండే సారం మొత్తం దెబ్బతినడం వల్ల రేపొద్దున వచ్చే సంవత్సరం పంట ఏస్తే దిగుబడి రాని పరిస్థితి ఉంది. అప్పుడు ఇంకా మన రైతులేం జేస్తున్నారంటే ఒక బస్తాకు బదులు 2 బస్తాలు ఎరువు ఏస్తున్నాం. అంటే దిగుబడి రావట్లేదు. ఏం జేస్తే దిగుబడొస్తదంటే ఇంకొక బస్తా ఎక్కువేద్దాం ఎరువు అని చెప్పేసి అధిక మొత్తంలో ఎరువులు వాడడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూమి లో సేంద్రియ పదార్థం అనేది పూర్తిగా తొలగిపోయి అది ఇసుకలాగా మారి ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే ఒక 50, 60 సంవత్సరాల వరకు మాత్రమే మనం పంటలు పండించే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడున్న ఈ స్పీడ్‌లో గనక మన ఎరువులు వాడినట్టయితే ఒక 50, 60 సంవత్సరాల వరకు మాత్రమే పంటలు పండించుకొని తినే తర్వాత మాత్రం పంటలు పండించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఆహ్, మన కంపెనీ చాలా అద్భుతంగా ఆలోచించి ఈ భూమిని మార్చి మన ముందు తరాలకి భూమిని అందించి వ్యవసాయం చేసుకునే పరిస్థితులను కల్పించి ఆహ్, మన మనుగడని ముందుకు సాగించడానికి మంచి ఆహ్, హ్మ్, మన ఎరువులనైతే తయారు చేసింది. ఈ ఎరువులని మనం ఉపయోగించుకుంటూ రైతులందరికీ తెలియజేసినట్టయితే మన మనమే కాకుండా మన ఆహ్, ముందు అందరూ గూడా కొంత లాభపడే అవకాశం ఉంటుంది గాబట్టి, వాళ్ళని చైతన్యపరుస్తూ మన ఈ వెస్టేజీ యొక్క మందులని మన సేంద్రియ ఉత్పత్తులని వాళ్ళకి తెలియజేసి వాళ్ళని లాభం పొందుతూ అదే విధంగా ఆహ్, మనుగడని గూడా ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడిన వారవుతాం గాబట్టి, ఇక్కడ ఈ గ్రాన్యువల్స్ వచ్చేసి మొక్క యొక్క ఆహ్, జీవ క్రియలను చైతన్యవంతం జేస్తాయి. అదే విధంగా ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మనం ఎక్కడెక్కడ వాడతామంటే అన్ని పంటలలో వాడతాము. అందులో ఇక్కడ మన దగ్గర వచ్చేసి వరి పంటలు బాగా పండిస్తాం. ఈ వరి పంటలలో మనం ఆహ్ 2 దప్పాలుగా కొంతమంది 2 దప్పాలుగా ఏస్తా ఉంటారు. కాంప్లెక్స్ ఎరువులు యూరియా, డీఏపీ వంటి 20, 20 వంటివి ఏస్తా ఉంటారు. ఆహ్, దాంతో పాటు మొదటిగా మొక్క మొక్క నాటిన తర్వాత అంటే ఆహ్, నాట్లేస్తారంటారు కదా! వరి నాట్లు. నాట్లేసిన తర్వాత మొదటి 10, 15 రోజులకి మొదటిసారి కాంప్లెక్స్ ఎరువులు ఏస్తా ఉంటారు. ఎందుకంటే మనోళ్ళందరూ గూడా ఈ కాంప్లెక్స్ ఎయడం అలవాటయిపోయింది. సో, దాంతో పాటుగానే మనం అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మన వెస్టేజ్ కంపెనీ వారి ఆహ్, ఫస్ట్ దఫా ఏసే మందులతో పాటుగా ఈ గ్రాన్యువల్స్ కలిపేసి మనకి ఇందులో ఉన్నటి ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ ఏంటంటే అగ్రి 82. అగ్రి 82 అంటే ఇక్కడ మనం ఏదైతే మనం ఆహ్, మొక్కలకి మందు ఏస్తున్నామో, ఆ మందుని ఆహ్, ఆ మందు పనిచేసే విధంగా యాక్టివేట్ జేస్తుంది. అంటే యాక్టివేటరు, స్ప్రెడరు, వెట్టరు. ఈ 3 రకాలుగా మన అగ్రి 82 పనిజేస్తుంది. ఈ గ్రాన్యువల్స్ ఇచ్చిన ప్రతి వారికి గూడా ఈ 82 అనేది యాడ్ జేసి ఇవ్వండి. ఆ రకంగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు మన 5 కేజీల 5 కేజీల అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్
ఆ కాంప్లెక్స్ ఎరువుతో పాటు ఆ, వేయం వేయమని చెప్తే వాళ్ళు అది ఏ రకంగా పనిచేస్తుందంటే అది ఆ అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ లో ఆ, మన గ్రానువల్స్ లో మాత్రం అది హ్యూమిక్ ఫుల్విక్ ఫుల్విక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ ఈ రెండు కలిసి ఉంటాయి. ఈ రెండు కూడా 1.5% ఉంటాయి దాంట్లో. ఇది దానివల్ల మొక్క భూమి లోపల ఆ, అది భూమి యొక్క ఆ, భూమి లోపలికి వెళ్ళిన తర్వాత అది భూమిని గుల్లబారేలాగా చేస్తుంది. గుల్లబారేలాగా చేసి మొక్క యొక్క వేరుని ఆ, అభివృద్ధి చేసి అంటే ఆరోగ్యంగా లోపలికి చొచ్చుకొని పోయి చొచ్చుకొని పోవడం వల్ల మొక్క ఎదుగుదల అనేది ఆ, చాలా బాగుంటుంది. ఆ పచ్చదనంగా ఎదుగుదల అనేది ఉంటుంది. దీంట్లో ఆ, హ్యూమిక్ ఆమ్లము ఫుల్విక్ ఆమ్లం అనేవి ఈ రెండు ఉంటాయి. ఈ రెండు కూడా ఉండడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది మన అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ అనేటివి సేంద్రియ పదార్థాలతో తయారైనవి. మొక్క యొక్క జీవక్రియను వేగవంతం చేస్తుంది. అంటే దాని మామూలుగా మన మనుషుల్లాగానే దాని యొక్క జీవక్రియలు అనేది జరుగుతూ ఉంటాయి. ఆ జీవక్రియ అనేది అంటే ఎలాంటి చీడపీడలు లేకుండా తట్టుకొని ఉండి సక్రమంగా జీవక్రియ జరిగేటట్టుగా మన ఈ గ్రానువల్స్ అనేటివి ఉపయోగపడతాయి. అదేవిధంగా భూమిలో ఉండే పోషకాలను ఆ, మొక్క వేర్ల ద్వారా తీసుకుంటుంది, మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి భూమిలో ఉన్న పోషకాలని మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అలాంటప్పుడు మన ఈ గ్రానువల్స్ ఆ, పోషకాలను సమర్థవంతంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. భూమిలో గల తేమ తేమలో కూడా ఆ, సర్దుబాటు చేస్తుంది. అంటే ఆ, ఒక్కోసారి అతివృష్టి అనావృష్టి అంటాం కదా. ఒక్కోసారి ఆ, అధిక మొత్తంలో వర్షాలు పడటం, అసలు వర్షాలు లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి వర్షాలు లేని సమయంలో కూడా మొక్కలు తట్టుకొని బ్రతకగలిగే అంత ఆ, ఆ, బ్రతకగలిగే అంత ఆ, ఆ మొక్కలని ప్రేరేపిస్తాయి అన్నట్టు. అంటే వాటర్ నీటి యొక్క ఆ, తేడాన్ని కూడా మొక్క తట్టుకొని ఉండే విధంగా చేస్తుంది. అలాగే మట్టిలో కణాలను సర్దుబాటు చేస్తుంది. ఈ గ్రానువల్స్ అనేటివి అంటే భూమిలో ఉండే ఆ గాలి గాలి అనేది ప్రసరణ జరుగుతూ ఉంటది. భూమిలో కూడా గాలి ప్రసరణ అనేది ఉంటుంది. ఆ గాలి ప్రసరణని ఆ ప్రేరేపించుకుంటూ మొక్క కావలసినంత ఆ వాటికి కావలసిన పోషకాలను ఖనిజ లవణాలను అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా పోషకాలను తగిన మొత్తంలో తీసుకొని మొక్క ఎదుగుదలతో పాటుగా అంటే వరిలో అయితే అధిక పిలకలు వచ్చేసి ఆ దిగుబడి అనేది గణనీయంగా పెరుగుతుంది. ఇది మామూలుగా ఎకరానికి ఆ, ఆ, 5 కేజీల నుంచి 8 కేజీల వరకు ఉపయోగించాలి. అదేవిధంగా ఇది నా అనుభవపూర్వకంగా చెప్పాలంటే నేను గత ఆ, 3 సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నాను. మొదటిసారి వాడినప్పుడు ఆ, మామూలుగా అయితే మా ఒక ఎకరానికి వచ్చేసి 4 బస్తాల ఆ, ఎరువులు అంటే యూరియా, డిఏపి 20-20 ఇలాంటివి మొత్తం మీద నేను 4 బస్తాలు వరి పొలానికి ఉపయోగించేవాడిని. ఈ, ఇప్పుడు మన అగ్రి గ్రానువల్స్ ఉపయోగించిన కానుంచి ఫస్ట్ సారి 4 బస్తాలు ఉపయోగించాను. తర్వాత సంవత్సరం ఆ, తగ్గించుకుంటూ వచ్చాను. అంటే ఒక యూరియా, డిఏపి ఈ రెండు కలిపి ఆ, ఒక 10 కేజీలు 15 కేజీలు అంతా తగ్గించేసి వేశాను. తర్వాత మూడో సంవత్సరం ఆ, ఒక 20-30 కేజీలు తగ్గించేశాను. ఈ రకంగా తగ్గించుకుంటూ మన గ్రానువల్స్ ఒక ఒక ప్యాకెట్ అంటే 5 కేజీల ప్యాకెట్ వేసేవాడిని. ఈ విధంగా తగ్గించుకుంటూ మందు కాంప్లెక్స్ మందు తగ్గించుకుంటూ వచ్చినప్పటికీ నాకు ఆ, దిగుబడి అనేది తగ్గలేదు. అంటే భూమిలో మార్పు అంటే ఒకేసారి మార్పు రాకుండా ఇంకా ఏం చేస్తున్నామంటే కొద్ది కొద్దిగా భూమిని మార్చుకుంటూ పూర్తిగా అసలు కాంప్లెక్స్ మందులు లేకుండానే పండే విధంగా భూమిని తయారు చేసే విధంగా మనం ఆ, రైతుకి చెప్పాలి. అంటే నేను సగం వరకు వచ్చాను అనమాట. అంటే దాదాపుగా 4 బస్తాలు వేసేవాడిని ప్రస్తుతం
రెండున్నర బస్తాలు మాత్రం వేస్తున్నారు. రెండున్నర బస్తాల వరకే కాంప్లెక్స్ మందులు వేసి అదే దిగుబడి వస్తుంది. ఈ రకంగా ఇంకొక 3 ఇయర్స్ తర్వాత అసలు కాంప్లెక్స్ మందులు వేయకుండానే ఓన్లీ మన గ్రానువల్స్ ఉపయోగించే మరి మన వరి పంటను పండించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ రకంగా ఇంకొక మంచి ఉపయోగం ఏంటంటే దాదాపుగా రైతులందరూ కూడా ఇప్పుడు ఒకప్పుడు అయితే వరి పొలం వేసి వరి పంట మీద అమ్మకాలు జరిగాయి. కానీ ఇప్పుడు చాలా వరకు రైతులు వరి పంట వేసుకొని తనకు కావలసిన ధాన్యాన్ని తనే ఉంచుకొని అంటే రైస్ గా మార్చి తినడం జరుగుతుంది. ఈ రకంగా మన మన అగ్రి గ్రాన్యువల్స్ ఉపయోగించిన పంటని మనం తీసుకోవడం అంటే కెమికల్ లేకుండా మనం ఆహారాన్ని తీసుకున్నట్టయితే ఆరోగ్యం అనేది చా ఆ బాగుంటుంది. అంటే ఎలాంటి ఆ వ్యాధులు రాకుండా ఉండి హాస్పిటల్కి వెళ్ళే పనేది అనేది తప్పుతుంది అన్నట్టు. ఈ రకంగా ఆరోగ్యంగా మనం జీవించినట్టయితే అది చాలా మంచిది. కాబట్టి ఇక్కడ రైతులందరికీ కూడా ఈ గ్రాన్యువల్స్ ని ప్రమోట్ చేస్తూ వారి యొక్క పెట్టుబడి తగ్గి దిగుబడి పెరిగే విధంగా మనం ఈ గ్రాన్యువల్స్ ద్వారా చేయవచ్చు. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి రెండవది అగ్రిహ్యూమిక్ లిక్విడ్. దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇదేమో గొలికల రూపంలో ఉంటాయి గ్రాన్యువల్స్, లిక్విడ్ ఏమో అది మామూలు లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇక్కడ మనం ఇది అగ్రిహ్యూమిక్ లిక్విడ్ అనేది దాంట్లో అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్ లో వచ్చేసి 1.5% ఉంటే హ్యూమిక్ అనేది ఇక్కడ 6% ఉంటుంది. మామూలుగా ఇది మనం మిర్చి చేనులోకి ఉపయోగించవచ్చు, అంటే దేనికైనా ఉపయోగించవచ్చు. కాకపోతే ఏంటంటే భూమిలో కాకుండా పైన స్ప్రే చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ఆ, అన్ని పంటలకు కూడా కింద భూమిలో మన గ్రానువల్స్ వేయటం స్టేజ్ దాటిపోయింది అని అనుకున్నప్పుడు మనం ఈ హ్యూమిక్ లిక్విడ్ ని ప్రమోట్ చేయవచ్చు. ఎందుకంటే అక్కడ వేయటం అంటే వేసినప్పటికీ కూడా మనం ఈ లిక్విడ్ ని ఉపయోగించవచ్చు. అదే వేయని వాళ్ళు ఇక్కడ ఈ లిక్విడ్ ని ఉపయోగించవచ్చు. స్ప్రే చేస్తుంది. ఈ స్ప్రే అనేది ఆ పైన చేసినప్పటికి కూడా మొక్క వేర్ల నుంచి ఆ మనం ఇందాక చెప్పినట్టు ఖనిజ లవణాలను కానీ పోషకాలను కానీ తీసుకునే విధంగా చేస్తుంది. మనం పైన స్ప్రే చేసినప్పటికి కూడా అది ఆ లోపలికి చొచ్చుకొని పోయి మొక్క వేర్ల నుంచి పోషకాలను తీసుకునే విధంగా చేస్తుంది. దీంట్లో వచ్చేసి హ్యూమిక్ అనేది 6% ఉంటుంది. మామూలుగా బయట కెమికల్ మందులు చూసినట్టయితే 10%, 20% కూడా ఉన్నటువంటి కొన్ని వేరే కంపెనీ మందులను చూశాను నేను. అందులో అంత పర్సెంట్ ఉండడం వల్ల ఇప్పుడు మనకి కావలసిన దానికంటే ఎక్కువ ఉంటే అది అనారోగ్యమే అవుతుంది. సో ఇప్పుడు మనకి మొక్కకి కావాల్సిన భూమికి కావాల్సినంత హ్యూమిక్ ని మన వెస్టేజీ వారి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ లో ఉంటుంది 6%. దీన్ని ఉపయోగించడం వల్లనే మనకి సరైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఎక్కువ దాన్ని ఉపయోగించినప్పటికీ ఎక్కువ రిజల్ట్ వచ్చినా ఆ వేరే 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 విధంగా మనకి అనర్థం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఈ ఓన్లీ వెస్టేజ్ వారి అగ్రి హ్యూమిక్ మాత్రమే ప్రమోట్ చేస్తే రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వచ్చేసి ఇది స్ప్రే చేసినప్పుడు ఆకుల ద్వారా ఆ మొక్క తీసుకొని వేర్ల నుంచి దాని యొక్క ప్రభావాన్ని చెప్తుంది. ఇక్కడ మనం ఇది హ్యూమిక్ లిక్విడ్ ని ఎక్కడ ఉపయోగిస్తామంటే మన దగ్గర మన ఏరియా వచ్చేసి మిర్చిని బాగా వేస్తారు కాబట్టి మిర్చి మరి పత్తి వేస్తారు కాబట్టి ఈ మిర్చి పత్తిలలో మొదటిసారి అంటే మొక్క ఎదిగిన ఒక 20 అంటే 15-20 రోజుల మధ్యలో మొక్క అనేది నాటుకున్న తర్వాత మన అగ్రిహ్యూమిక్ లిక్విడ్ ని మనం ప్రమోట్ చేసినట్టయితే అప్పుడు మొక్క ఎదుగుదల అనేది ఆ మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా మంచిగా ఉండి ఆ అదే స్టేజ్ లో మన ఎక్కువ మొత్తంలో ఏంటి బ్రాంచెస్ అంటే కొమ్మలు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. కొమ్మలు ఎక్కువ వచ్చినట్టయితే మనకి కాపు అనేది ఎక్కువ వస్తుంది. ఈ కాపు ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్ గా దిగుబడి అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ
ఆ, మొ- భూమి లోపల ఉన్నటువంటి అంటే భూమిని సేంద్రియం చేయడంలో ఈ రెండు ఈ రెండు అండ్ మన అగ్రిహ్యూమిక్ గ్రానువల్స్ అగ్రిహ్యూమిక్ లిక్విడ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ రకంగా భూమిని ఆ, సారవంతం చేసి ఆ, రైతుకి ఇంత ఇంత మొత్తంలో ఉపయోగపడేటువంటి ఈ అగ్రిహ్యూమిక్ గ్రానువల్స్ లిక్విడ్లను తయారు చేసిన వెస్టేజ్ కంపెనీకి మన ఆ, ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ విధంగా ప్రమోట్ చేస్తూ మన అగ్రి అంటే వ్యవసాయదార రైతులని ఆ, లాభపరుస్తూ మనం కూడా ఈ నెట్వర్క్ ను బిల్డ్ చేస్తూ మంచి లాభాలు తీసుకుంటూ ఆ, మంచి మంచి ఆదాయాన్ని తీసుకుంటూ ఉండాలని ఆశిస్తూ ఆ, ఇంతటితో నా ఈ ప్రాజెక్ట్ వివరణ ముగిస్తున్నాను.